ఎనుముల కోసం ఎదుగుతున్నావు ఆడ పోలీస్ స్టేషన్ ఎలా కట్టేస్తున్నారు పో. నువ్వు నీకు న్యాయం చేస్తాలే. ఏం సార్ మా ఎనుములు ఏడగట్టేసిండ్రు? నువ్వు వచ్చవలేవో అని నువ్వు వాటిని అడ్డంగా వదిలేయడం వల్ల అవి రోడ్డుకి అడ్డంగా రావడం వల్ల వీడికి అడ్డంగా లొట్టుసే ఇరిగింది. నువ్వు నిలువునా 4000 4 ఎనుములు గట్టి తీసుకుపో. అర్సోత్తమైంది అదేం నాకు కాదు వీడి ట్రీట్మెంట్ కి, అందులో సగం నాకు రేయి కానీ కట్టు. అంటే ఏం సార్ మీరు అనేది? మేము ఇంట్లో పనులు వదిలేసి ఎనుముల మీద పోవాలనా? పోవాలి. ఏం ఆదాయం రాట్లా? పితికితే పాలు వచ్చా, పెరబెడితే పెరుగు వచ్చా, జిలికితే మజ్జిగ వచ్చా, వెన్నొచ్చా, కరిగిస్తే నెయ్యి కూడా వచ్చా. ఇన్ని వచ్చినా పోటమ్మటి మీరు వచ్చేదానికి ఓనర్లు ఉండే వాళ్ళ పరిస్థితి ఓకే, మరి ఓనర్లు లేని జంతువుల పరిస్థితి ఏంటి సార్? ఆవుల గురించే కదా మీరు అడిగేది. వాటికి గవర్నమెంట్ తో మాట్లాడి గోపథకం కింద గోశాల కట్టిద్దాంలే. మీరు వాటిని పట్టించుకోకుండా రోడ్ల మీద వదిలేయడం వల్ల దేశంలో ఇన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం మనం రోజు. వాటి వల్ల మూగ జీవాలకు ప్రమాదమే, మనుషులకి ప్రమాదమే. ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. కాన్సెప్ట్ అర్థమైతే కరెక్ట్ అని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది, వేసుకోండి. ఇంకా కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే ప్రభుత్వం వల్ల ఏదో ఒక చర్య తీసుకోండి.